హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజైతే నా స్టైల్‌లో బొంబాయి చట్నీ ఎలా చేస్తానో చూపిస్తాను, వచ్చేయండి. 2 స్పూన్స్ అయితే శనగపిండి తీసుకుని వాటర్ వేసుకుని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత గ్రీన్ చిల్లీ ఒక 2 ఆనియన్స్, 1 టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు ఇలా నీళ్ళల్లో వేసుకొని ఉంచుకున్నానండి కడగడానికి. అలాగే జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ కూడా ఇందులో వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, సాల్ట్ కూడా వేసుకుని పసుపునైతే కొంచెంసేపు అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను వాటర్‌లో కలిపి పెట్టుకున్నాను కదండీ శనగపిండి. ఆ వాటర్ అయితే తెచ్చి ఇందులో వేసుకుంటానండి. శనగపిండి వాటర్ వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా దీన్నైతే కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడైతే నేను వాటర్ కొంచెమే వేసుకున్నాను కదండీ! ఇది కొంచెం చిక్కబడిన తర్వాత మరలా వాటర్ వేసుకుంటానండి. ఎందుకంటే ఒకసారే మనం వాటర్ వేసి పెట్టేస్తే ఆ శనగపిండి పచ్చివాసన అనేది పోదు. ఆ స్మెల్ ఒస్తదనమాట. సో, ఈ విధంగా కొంచెం చిక్కబడిన తర్వాత ఇలా ఒక 2 టైమ్స్ వాటర్ వేసుకుంటే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటదండి. అలాగే శనగపిండి స్మెల్ కూడా రాకుండా ఉంటది. ఇక్కడ నేను చూసారా 2 టైమ్స్ అయితే వాటర్ వేసుకున్నాను. ఇప్పుడైతే ఈ విధంగా ఉందండి. ఇప్పుడైతే నేను గ్రీన్ చిల్లీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవైతే ఇందులో వేసుకుంటున్నానండి. ఈ బొంబాయి చట్నీకి ఇలా కట్ చేసుకుని మనం దింపే ముందు ఇలా వేసుకుంటే చాలా చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసుకుంటున్నానండి. ఈ బొంబాయి చట్నీకి మెయిన్ ఉండాల్సింది అయితే కొత్తిమీర అండి. కొత్తిమీర ఇలా లాస్ట్‌లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తదండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవడమేనండి. అంతేనండి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్‌గా బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.